కోడి పిల్ల పెంకు పగలగొట్టుకుని పైకి వచ్చింది అనుకోండి, ఎవరు పరిచయం చేశారు నీ పిల్లని? ఆ కోడి పిల్లలన్నిటినీ దగ్గర పెట్టుకుంటుంది. ఎంత భయం అసలు కోడికి. అటువంటిది భూమి మీద 2 మాటలు కొట్టి పురుగులు తిని ఆకాశంలోకి చూస్తుంది. గ్రద్దెక్కడో ఉంటుందేమో, వచ్చి పిల్లని తినేస్తుందేమో. ఇంతోటి కోడి రెక్కలకి ఏం బలం ఉంటుందండి? అయినా కూడా ఏదైనా గ్రద్ద ఎగురుతూ కనపడింది అనుకోండి, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, ఎంత భయం తోరుస్తుందో. అటు ఇటు తిరుగుతున్న పిల్లలన్నీ దగ్గరికి వచ్చేస్తాయి. 2 రెక్కలు ఎత్తుతుంది. పిల్లలన్నిటినీ అందులో పెట్టేసుకుని రెక్కలు మూసేస్తాయి. ఈ పిల్లలన్నీ అందులో దూరి పడుకుంటాయి. మళ్ళీ గ్రద్ద దూరంగా వెళ్ళాక రెక్కలు ఎత్తుతుంది. నిజంగా గ్రద్ద ఒక్క దెబ్బ కొట్టింది అనుకోండి, కోడి 3 అడుగులు అవతల పడుతుంది. కానీ రెక్కలు కింద పెట్టుకుని కోడి పెట్టలా పెంచిందండి ఆవిడ పిల్లలంటే. ఈ రక్షణ అన్నది ఉందే, అక్కడ కనపడుతుంది అమ్మవారికి. అమ్మవారిని చూడ్డానికి అంతరాలయంలోకి వెళ్ళక్కర్లేదు. ఒక కోడి తన గుడ్డుని పొదిగి పిల్లని తీసుకొచ్చి పిల్లల్ని రక్షించుకునే ప్రక్రియ ఉందే, అందులో ఉంది అమ్మవారు. ఆ నిర్భయత్వం, అది మనిషి కానివ్వండి, కోడి పిల్ల కానివ్వండి, కుక్క పిల్ల కానివ్వండి, ఆ రక్షించుకునేటటువంటి ఆ మాతృత్వం ఉందే, ఆ మాతృత్వమే అమ్మతనం. ఆ అమ్మయే అఖిలాండేశ్వరి, ఆమెయే జగదంబ, ఆమె చెంగాలమ్మ. అందుకని అందమైన కాళి. ఎందుచేత అందమైన కాళి అంటే తనలో కలుపుకునే కాళి కాదు, అందరినీ రక్షించే కాళి, విష్ణుతత్వము ప్రకటనమైన కాళి. అందుకే గారుడేవాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం అంటాడు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. అందరినీ రక్షించేటటువంటి స్థితికారుడైనటువంటి విష్ణుతత్వము ప్రకాశించినటువంటి తల్లి కాబట్టి చెంగాలమ్మ. అంటే అందమైన కాళీస్వరూపం, అంటే అమ్మతనం ప్రకాశించినటువంటి కాళీస్వరూపం. అటువంటి తల్లి రక్షకత్వానికి ప్రతీక. అందుకే ఆమె ఎక్కడ ఉన్నదో అక్కడ రక్షణ వహిస్తుంటుంది. అమ్మ ఉన్నది రక్షణ చూసుకుంటూ ఉంటుంది, పిల్లల్ని అలా చూస్తుంది. అమ్మకున్న లక్షణం ఏమిటంటే చూసుకుంటుంది, ఎప్పుడు పిల్లల్ని అలా చూసుకుంటూనే ఉంటుంది. అది మీరు చూడండి, అందులో విసుగుతనం అన్నది ఒక్క మాట ఏర్పడింది అనుకోండి, అసలు ఈ సృష్టి ఎక్కడుందండి? అది తల్లికి ఉండేటటువంటి లక్షణం. ఆ ప్రేమ, ఆ చూడడం సంతోషం. అమ్మవారి లక్షణం అంటే ఏమిటో తెలుసా? ఆ చూసుకోవడం సంతోషం, తన పిల్లల్ని చూసుకోవడం సంతోషం. అందుకే నా తల్లి అంది చెంగాలమ్మ, నాకు తలుపులు వద్దురా అని నా బిడ్డల్ని చూసుకుంటూ ఉంటాను. తలుపులు పెట్టి నన్ను రక్షిస్తానంటావు ఏమిటి? నా సంతోషమే అందరినీ చూడడం, నా పిల్లలందరినీ చూసుకుంటూ ఉండడమే నాకు సంతోషం. నువ్వు తలుపులట్టుకొచ్చి పెడతానంటావు ఏమిటి? అవోటి నువ్వు 7, 8 మళ్ళీ వేవో వేళలు పెట్టి ఏకాంత సేవని నువ్వు మంగళవాయిద్యం చేసి తలుపేసి తాళం వేసి వెళ్ళిపోతే వాడు వచ్చి అక్కడి నుంచి అమ్మా అంటే నేను వెళ్ళగలను. కానీ లోకంలో ఏమనిపిస్తుంది? 8 తర్వాత ఇక అమ్మ కనపడదు ఇక్కడ అని అనుకుంటే నేను ఉండి ప్రయోజనం ఏమిటిరా? వద్దు, నేను అలా చూస్తూనే ఉంటాను, వాడు నన్ను వచ్చి చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. నాకు నా బిడ్డకి మధ్యలో నిలబడకు. ఈ అమ్మతనం కింద ఎక్కడుందో అక్కడ వరకు అదే. అలాంటి తల్లి ఎక్కడుందండి? తలుపులు లేకుండా నేను చూస్తానని ఉండిపోయిన తల్లి. మన అదృష్టం కదూ అటువంటి జగన్మాత దర్శనం చేసుకోవడం, అది లభించడం. ఒక్క చెంగాలమ్మగా నాకు తలుపులు వద్దని తన స్థల వృక్షంలోకి లాగి బారేసింది, అంతే తలుపులు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.